నిన్న జరిగిన తెలంగాణ కేబినెట్ భేటీలో చాలా కీలకమైనటువంటి విషయాలకు సంబంధించి కేబినెట్ డెసిషన్ తీసుకుంది. మరిన్ని అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి కరుణాకర్ మనకు అందుబాటులో ఉన్నారు. కరుణాకర్, ప్రధానంగా రైతు భరోసాపైనే సుదీర్ఘంగా చర్చ జరిగింది. ఎట్టకేలకు రైతు భరోసాపై తెలంగాణ ప్రభుత్వం నిన్న ఒక ప్రకటన చేసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దీనిపై మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఈ జనవరి 26 నుంచే రైతు భరోసా పథకాన్ని అమలు చేయాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీ మేరకు ఎకరాకు ప్రతి ఏటా 15,000 రూపాయలు చెల్లిస్తామని చెప్పి గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. కానీ మంత్రివర్గ సమావేశంలో దీనిపైనే సుదీర్ఘంగా చర్చ జరిగింది. కానీ ప్రస్తుతం ఉన్న రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో ఎకరాకు 12,000 రూపాయలు ఏటా చెల్లించాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతి సంవత్సరానికి 10,000 రూపాయలు చెల్లిస్తే 2,000 రూపాయలు పెంచి ప్రతి ఎకరాకు 12,000 రూపాయలు చెల్లిస్తామని చెప్పి జనవరి 26 నుంచే ఈ పథకాన్ని ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకంగా ఈ పథకానికి ప్రత్యేకంగా పేరు కూడా పెట్టడం జరిగింది. ఈ జనవరి నుంచే ఈ పథకాన్ని అమలు చేస్తామని చెప్పి నిన్న ముఖ్యమంత్రి ప్రకటించిన పరిస్థితిని మనం చూస్తున్నాం. రైతు భరోసా వ్యవసాయ కుటుంబాలతో పాటు భూమి లేని వ్యవసాయ రైతు కుటుంబాలకు కూడా ఈ ఆత్మీయ పథకం ద్వారా లబ్ధి చేకూర్చే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగా ప్రతి కుటుంబానికి భూమి లేని వ్యవసాయ రైతు కుటుంబాలకు ఒక్కో కుటుంబానికి ప్రతి ఏటా 12,000 రూపాయలు చెల్లిస్తామని చెప్పి నిన్న ముఖ్యమంత్రి ప్రకటించిన పరిస్థితిని మనం చూస్తున్నాం. సంధ్య, అయితే ఫస్ట్ నుంచి కూడా తెలంగాణ కేబినెట్ లో అంటే రైతు భరోసానే మెయిన్ ఎజెండా అని కూడా ఎక్స్పెక్ట్ చేశాము. సో దానికి సంబంధించి రేవంత్ రెడ్డి కూడా ఇంప్లిమెంటేషన్ చేసి చూపించారు కేబినెట్ లో. అంటే దీనికి సంబంధించిన విధి విధానాలు ఇంప్లిమెంటేషన్ ప్రాసెస్ కి సంబంధించిన గైడ్ లైన్స్ ఎప్పుడొచ్చే అవకాశం ఉంటుంది? ఖచ్చితంగా నిన్న ముఖ్యమంత్రి చెప్తూ చాలా అంశాలను ప్రస్తావించారు. అందులో ప్రధానంగా తెలంగాణలో వ్యవసాయ యోగ్యమైన ప్రతి ఎకరాకు రైతు భరోసా చెల్లిస్తామని చెప్పారు. కాబట్టి ఖచ్చితంగా పంటలు పండడానికి అవకాశం ఉన్న ప్రతి ఎకరాకు ఖచ్చితంగా తెలంగాణ ప్రభుత్వం ఈ రైతు భరోసా చెల్లిస్తుందని చెప్పి నేను ముఖ్యమంత్రి ప్రకటించారు. అయితే వ్యవసాయానికి పనికిరాని భూములు ఏవైతున్నాయో రియల్ ఎస్టేట్ వెంచర్లుగా మార్చిన భూములు కావచ్చు, లేకపోతే రాళ్ళు రప్పలు కొండలు గుట్టలు ఉన్న భూములు కావచ్చు, లేకపోతే ప్రభుత్వం ఎప్పటికే వివిధ ప్రాజెక్టుల కోసం సేకరించిన భూములు కావచ్చు, పరిశ్రమలు ఉన్న భూములు కావచ్చు, ఇటువంటి వ్యవసాయకి పనికిరాని భూములకు ఎట్టి పరిస్థితుల్లో రైతు బంధు చెల్లించమని చెప్పారు. ఇటువంటి భూములకు సంబంధించి వ్యవసాయ రెవెన్యూ అధికారులు ఇప్పటికే ఆయా వివరాలు సేకరిస్తున్నారు. వాటిని గ్రామ సభల్లో ఆ వివరాలు ఏవైతే వ్యవసాయేతర భూములు ఉన్నాయో, వ్యవసాయానికి పనికిరాని భూములు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని గ్రామ సభల్లో జనం ముందు ప్రజలందరి ముందు వాటిని ప్రకటించే వివరాలను కూడా వెల్లడిస్తామని చెప్పారు. కాబట్టి పూర్తి స్థాయి విధి విధానాలు మాత్రం మనకు ఈ రోజు సాయంత్రానికి పూర్తి స్థాయిలో వివరాలు అందే అవకాశం. అయితే ఇందులో కూడా కొన్ని సెక్టార్స్ కి మినహాయింపు ఇవ్వాలని కూడా భావించారు ఒకప్పుడు. ఇప్పుడున్నటువంటి బడ్జెట్ ని దృష్టిలో పెట్టుకుని అంటే గవర్నమెంట్ అఫీషియల్స్ కావచ్చు, లేదా కొంచెం ఎగువ మధ్య తరగతి కావచ్చు, కొంచెం ఎక్కువ ఎకరాలు ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, ఇలాంటి క్లాజెస్ ని కూడా ఇందులో పొందుపరిచేటువంటి అవకాశం ఎంతవరకు ఉండొచ్చు? ఖచ్చితంగా అది లేదని చెప్పవచ్చు. ఎందుకంటే నిన్న ముఖ్యమంత్రి చాలా స్పష్టంగా చెప్పారు, వ్యవసాయానికి అనుకూలంగా ఉన్న ప్రతి ఎకరాకు ఖచ్చితంగా రైతు భరోసా చెల్లిస్తామన్నారు. కాబట్టి ఖచ్చితంగా బేషరతుగా వ్యవసాయం చేసే ప్రతి ఎకరానికి ఖచ్చితంగా రైతు భరోసా చెల్లిస్తామని చెప్పి ముఖ్యమంత్రి చాలా స్పష్టంగా చెప్పారు. ఇందాక మీరు అన్నట్టు గతంలో ఇటువంటి చర్చ జరిగింది. ఎవరైతే ఐటీఐ చెల్లిస్తున్న వాళ్ళు కావచ్చు, లేకపోతే ప్రభుత్వ ఉద్యోగులను ఈ రైతు భరోసా పథకం నుంచి తప్పిస్తే ఏ విధంగా ఉంటుందన్న చర్చ మాత్రం కేబినెట్ సబ్ కమిటీలో జరిగింది. కానీ ప్రతిపక్షాల నుంచి కావచ్చు, ప్రజల నుంచి కావచ్చు, రైతుల నుంచి కావచ్చు దీనిపై పెద్ద ఎత్తున వ్యతిరేకత వ్యక్తమవుతుందని చెప్పి ప్రభుత్వం అనుమానం వ్యక్తం చేసింది. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఎందుకంటే ఎటు 15,000 రూపాయలు ఎకరాకు చెల్లిస్తామని చెప్పి దాన్ని 12,000కు తగ్గించారు. మళ్ళీ ఈ ప్రభుత్వ ఉద్యోగులను ఐటీ చెల్లింపుదారులను కనుక మినహాయిస్తే ఇంకా ప్రజల నుంచి వ్యతిరేకత పెరుగుతుందని చెప్పి ప్రభుత్వం భావించింది. కాబట్టి బేషరతుగా వ్యవసాయ యోగ్యమైన ప్రతి ఎకరాకు ఖచ్చితంగా ఏడాదికి 12,000 రూపాయలు చెల్లిస్తామని చెప్పి ముఖ్యమంత్రి స్వయంగా ప్రకటించిన పరిస్థితిని మనం చూస్తున్నాం. సంధ్య, అయితే కరుణాకర్, మనం చూస్తే ఈ తెలంగాణ కేబినెట్ భేటీలో ముఖ్యంగా ఇతరకి సంబంధించి అంటే లైక్ రేషన్ కార్డులు కావచ్చు, ఇతరత్ర వాటికి సంబంధించి కూడా డెసిషన్స్ తీసుకున్నారు కదా, వాటి వివరాలు ఏంటి? రానున్నటువంటి పంచాయతీ ఎన్నికలు కావచ్చు, జిహెచ్ఎంసీ ఎన్నికల్లో డెఫినెట్గా కూడా గవర్నమెంట్ తన స్థానాన్ని పదిలం చేసుకోవాలని భావిస్తోంది. కాబట్టి ఎలాంటి డెసిషన్స్ తీసుకున్నారని మనం భావించవచ్చు అంటారు? ఖచ్చితంగా చాలా కీలక అంశాలు నిన్న చర్చకు వచ్చాయి. ఎందుకంటే 2025లో మొట్టమొదటిసారి నిన్న కేబినెట్ భేటీ జరిగింది. అందులో రైతు భరోసా పైన ప్రధానంగా చర్చ జరిగినప్పుడు కూడా ఇతరత్ర అంశాలు కూడా చర్చకు వచ్చాయి. అందులో ప్రధానంగా రేషన్ కార్డుల జారీ. చాలా ఏళ్లుగా దాదాపు బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్లలో రేషన్ కార్డులు జారీ చేయలేదు. కాబట్టి దాదాపు 15 లక్షల పైచీలకు రేషన్ కార్డుల కోసం ఇప్పటికే దరఖాస్తులు అందిన పరిస్థితి. కాబట్టి జనవరి 26 నుంచి కొత్త రేషన్ కార్డులు ఎవరికైతే లేవో వాళ్ళందరికీ కొత్త రేషన్ కార్డులు ఇవ్వడంతో పాటు పాత రేషన్ కార్డుల స్థానంలో స్మార్ట్ రేషన్ కార్డులు కూడా ప్రవేశపెట్టాలని చెప్పి ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. దాంతోపాటు హైదరాబాద్ తాగునీటి అవసరాల కోసం మల్లన్న సాగర్ నుంచి 20 టీఎంసీ నీళ్లు తీసుకోవాలని చెప్పి కేబినెట్లో నిర్ణయం తీసుకోవడం జరిగింది. మల్లన్న సాగర్ నుంచి తీసుకునే 20 టీఎంసీల నీళ్లలో హైదరాబాద్ తాగునీటి అవసరాల కోసం 15 టీఎంసీని ఉపయోగించడంతో పాటు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మూసీ ప్రక్షాళన
కోసం ఒక 5 టీఎంసీలను నిజాం సాగర్ ఉస్మాన్ సాగర్కు తరలించాలని చెప్పి ప్రభుత్వం ఇటువంటి కీలక నిర్ణయం తీసుకుంది. దాంతోపాటు రెగ్యులర్గా జరిగే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను కూడా సమీక్షించింది. దాంతోపాటు ప్రభుత్వ ఆదాయ పరిస్థితి సరిగ్గా లేదు కాబట్టి ఆదాయాన్ని పెంచుకోవడం ఎలా, ప్రభుత్వం యొక్క పథకాలు అంటే ట్యాక్సులు పెంచుకోవడం ఎలా, ఇటువంటి దానిపై కూడా కేబినెట్ సమావేశంలో సుదీర్ఘంగా చర్చ జరిగిన పరిస్థితిని మనం చూస్తున్నాం. సంధ్య. రైట్ కరుణాకర్.